చెప్పాలి ఇంకో కదా. పాయింట్ ఏంటి సార్, ఇప్పుడు మొన్న ఎలక్షన్ సందర్భంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు, తర్వాత తీసుకెళ్లారు. ఆ సందర్భంగా ఆయన ఏదో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఫీల్ అయిపోయి, నేను కాదు చేసింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నేను చేశానని చెప్పి ఆయన ఏదో పోలీసులకు చెప్పినట్టు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు చెప్పాను కదా, నేను చెప్పా కదా, ఎన్ని చెప్పినా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కానీ వివేకానంద రెడ్డి వాళ్ళు కానీ వాళ్ళు కమిట్మెంట్ తో ఉంటారు, మంచైనా చెడైనా. వాళ్ళ 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 యొక్క కమిట్మెంట్ అనేది ఎంత ఎంత ఉంటుంది అంటే అంత ఉంటుంది. అది నీకు ఇతర ఫ్యామిలీలో, భారతిరెడ్డి గారి ఫ్యామిలీలో అలాంటి కమిట్మెంట్ ఏమి ఉండదు వాళ్ళలో. వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాళ్ళు ప్లేట్ ఫిరాయించే రకాలే గాని ఇక్కడ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అందరు కూడా మొత్తం వాళ్ళ వాళ్ళ బంధువులకు సంబంధించిన రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, చిన్నాన్న పెద్దనాన్న, వాళ్ళ ఎవరైతే వాళ్ళందరూ కూడా చాలా కమిట్మెంట్ తో ఉండేటువంటి ఫ్యామిలీస్ అవి వీళ్ళవి. వాళ్ళని వదులుకున్నాడు ఈయన, చేతులారా వదిలేసుకున్నాడు, అందరిని వదిలేసుకున్నాడు. వివేకానంద రెడ్డి ఇష్యూలో మొత్తం అందరూ దూరం అయ్యేటట్టు చేసుకున్నాడు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అసలు ఎవడు చంపాడో నీకు ఆయన తెలీదా, లేకుంటే ఆ ఊరు వాళ్ళకి తెలీదా, ఎందుకు జరిగిందో తెలీదా, అన్ని తెలుసు. ఆయన్ని బయటపెట్టు నీ మనుషులు లోపలికి పోతారంటే పోనీ, కోర్టులో ఫైట్ చేసుకుంటారు. నువ్వు చిత్తశుద్ధితో ఆ మర్డర్ కేసును ఛేదించి ఉండింటే నియోజకవర్గంలో కొంచెం ఆయనకు మంచి మిగిలి ఉండేది. వివేకానంద రెడ్డి విషయంలో అలా చేయలేను, చేయకుండా పక్కదారి పట్టిపోయింది. రకరకాల పిచ్చి వేషాలని వేసిండు. అవినాష్ రెడ్డిని కాపాడిన సిబిఐ వాళ్ళ మీద కేసులు పెడతారా లోకల్ పోలీసులు? ఎంత తప్పు చేశారు. ఇవన్నీ జనము అంగీకరిస్తారా? పులివెందుల నియోజకవర్గం ఉండేవాళ్ళు ఎవరు అంగీకరించలేదు. అందుకని ఆయనకి ఖచ్చితంగా ఆయన యొక్క ఒక రకంగా ఆయన ఇమేజ్ డౌన్ ఫాల్ కావడానికి ఇది నాంది పలికింది అని చెప్పగలుగుతాను నేనైతే. సార్, ఇది పులివెందుల కంచుకోట అనేది ఇక మర్చిపోవడమేనా జగన్మోహన్ రెడ్డి? అంటే ఎలక్షన్ మర్చిపోవడం అంటే మర్చిపోయే రోజులు రావాలా? ఎవరి కంచుకోటలు కాదు ఇవి. అలా ఎందుకు ఫీల్ అవుతారు? ఎవరికి కంచుకోటలని? ఇప్పుడు పూర్వం ఇప్పుడు జ్యోతి బస్సు లాంటి వాళ్ళు కానీ పాతకాలం నాటి నాయకులందరూ కూడా వాళ్ళు ఎలా అలా నెగ్గురాగలిగారు? ప్రజా జీవనంలో కలిసిపోయి అభివృద్ధి చేసి వాళ్ళ కోసం పాటుపడి బస్టాండ్లలో పడుకొని, రైల్వే స్టేషన్లలో పడుకొని, ఆర్టీసీ బస్సుల్లో తిరిగి రాజకీయాలు చేశారండి. సొంత హెలికాప్టర్లో తిరుక్కుంటూ పొద్దునోగులు విజయవాడకు, బెంగళూరుకు తిరుక్కుంటూ రాజకీయాలు చేయలేదు వాళ్ళు. నీ లగ్జరీ లైఫ్ ఏంది ఇప్పుడు? పొద్దునొట్టావు, సాయంత్రం వెళ్ళిపోతావు, మళ్ళీ రేపు వస్తావు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతావు. ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని తిరుగుతుంటావు, ప్రత్యేక విమానాలు వేసుకొని తిరుగుతుంటావు ఎక్కడ పోయినా కూడా. ఈ రాజకీయం ఎంతకాలం నడుస్తుంది? ఇది కమర్షియల్ రాజకీయం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది? ఫైనల్ గా చాలా మంది తెలియని, మీకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నా. ఇందాక మీరు ఒక పాయింట్ రైట్ చేశారు, ఉమేష్ చంద్ర గారు ఎన్కౌంటర్ చేస్తానంటే రాజారెడ్డి భయపడ్డాడని. మరి రాజారెడ్డిని ఒక పెద్ద పులిలాగా చూపిస్తూ ఉంటారు, ఆయన భయపడి మీతోటి ప్రాణభయంతో మీ దగ్గరికి వచ్చారు మాట్లాడమని అంటున్నారు. అంత భయస్తుడా రాజారెడ్డి? అంత భయస్తుడు అంటే ఉమేష్ చంద్ర అప్పటికే అక్కడ కిరాయి హంతకులు ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఆ పులివెందులలో అవుట్స్కట్స్ లో ఉండేటువంటి ఒక కాలనీలో ఉండేటువంటి వాళ్ళని. సో అది భయం పుట్టుకుంది. ఫ్యాక్షనిస్టులను ఇద్దరిని విచారించడానికి పోలీసులు తీసుకెళ్తే ఈయన మామూలుగా తీసుకెళ్తారు, వీళ్ళు ఫోన్ చేసి మళ్ళీ వదిలేస్తుంటారు. అట్లా ఈయన ఏమనుకున్నాడు, ఆ ఎస్ఐకి ఫోన్ చేసి రాజారెడ్డి వాళ్ళు వదిలేయండి, తీసుకెళ్లారు, 2 రోజులు పెట్టుకుంటారు, 2 రోజులు 3 రోజులు పెట్టుకున్నారు, అప్పటికి వదిలేయండి అని దబాయించాడు. దబాయించే అప్పుడు అందరూ ఎస్పీ కంట్రోల్లో ఉన్నారు, పులివెందులో కానీ ఎవరు కానీ. ఉమేష్ చంద్ర అంటే పోలీసులు కూడా భయము, సస్పెండ్ చేపిస్తాడేమో అని చెప్పి అంత భయం ఉండేది. ఎందుకంటే నిజాయితీగా పనిచేశాడు ఉమేష్ చంద్ర, చాలా నిజాయితీగా పనిచేశాడు. ఆయన కారులో ఆయన భోజనం పెట్టుకొని క్యాంపుకు పోతే ఆయన తెచ్చుకున్న వాటరు, ఆయన తెచ్చుకున్న తిండే తినేవాడు, అలా తిరిగాడు, అలా పనిచేశాడు. అందుకని ఏమైపోయింది, ఈయన భరించలేకపోయింది. వాడు ఎస్ఐ నా వల్ల కాదు సార్, మీరు ఎస్పీ గారు మాట్లాడుకోండి, మీకు రిలీజ్ చేయమన్నాడు. అంటే ఈయన ట్రంకాలు బుక్ చేసి ఇక్కడ చెన్నైలో నుంచి వదిలిపెట్టమని దబాయించినట్టు మాట్లాడాడు ఆయనతో. అది నాకు ఉమేష్ చంద్ర చెప్పిందని నేను చెప్తుంటాను, నాకెట తెలుస్తుంది, వాళ్ళిద్దరు మాట్లాడుతుంది. చెప్తే ఆయన ఏమన్నాడు, నువ్వు నన్ను దబాయించి మాట్లాడతావా, వాళ్ళకి సపోర్ట్ చేస్తావా, నువ్వు
నువ్వు ఎక్కడున్నావు చెప్పు, ముందు నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాను ఫోన్లో. ఉమ్. అంటే ఇంకా ఏమో ఏం జరుగుతుందని భయపడిపోయి కొడుకు చెప్పాడు. రాజశేఖర్ గారు ఆయన కారులో కూర్చోబెట్టుకొని తిప్పుకుంటూ ఇది జరిగిన ఒక 4-5 రోజుల తర్వాత కడపకు వచ్చారు. కడపకు వచ్చినప్పుడు మామూలుగా రాజశేఖర్ వచ్చినప్పుడల్లా నేను పోయి కలుస్తుంటా. జనరల్ గా పోయి మామూలుగా మాట్లాడుతుంటా. వచ్చాడని తెలిస్తే పోయాను. మొత్తం రావయ్యా అని అందరిని బయటికి పంపించేసి, ఇట్లా ఒక సంఘటన జరిగింది, నీకు చెప్పాలా, నువ్వు చెప్తే గానీ ఆయన వింటాడని అందరూ అంటున్నారు, నీ మాట నీకు గౌరవం ఉందని, ఇట్లా జరిగింది, నాన్నగారు ఇట్లా మాట్లాడారు, ఆయనేమో ఎన్కౌంటర్ చేస్తాను బెదిరించాడయ్యా అన్నాడు. అరే అలాగా అన్నా అంటే, లేదు పక్క రూమ్ లో ఉన్నాడు నాన్నగారు, వెళ్ళి మాట్లాడిపో అన్నాడు. అంటే లోపలికి పోయా. కూర్చొని ఉన్నాడు. కూర్చొని నాకు పరిచయం ఆయన కూడా, రా అని ఏం జరిగిందంటే ఇది ఇట్లా ఆయన కూడా ఇట్లా చెప్పి, లక్ష్మణ నువ్వు చెప్తే తగ్గుతాడట కదా అని నా 2 చేతులు పట్టుకున్నాడు. ఇట్లా పట్టుకుని లేండి చెప్తా, తప్పు నేను కూడా ఎన్కౌంటర్లు కొట్టడాలు ఇవన్నీ నేను సహించాను. నేను చాలా వార్తలు రాసిన మన జర్నలిస్టులుగా ఎవరైనా అంగీకరించాం కదా, మనం అట్లా అంగీకరించాం కదా. వెంటనే పోయాను ఉమేష్ చంద్ర దగ్గరికి. పోయి ఏందయ్యా నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఆయన ఒక నాయకుడు, ప్రజల్లో గుర్తింపు పొందిన నాయకుడు, నువ్వెన్నైనా చెప్పు, మంచి చెడ్డు అన్నిటికీ సహాయం చేసే నాయుడు. వాళ్ళ నాన్న ఏదో అన్నాడని నువ్వు ఎన్కౌంటర్ చేస్తానే మాట ఎట్లా వాడేవయ్యా, ఏమన్నా పద్ధతి ఇది, కరెక్ట్ కాదు ఇది, నేను విత్డ్రా చేసుకోవాలి ఆ వర్డ్ ముందు అన్నా. అంటే బాగా ఆలోచించుకో అన్నా. ఆలోచించుకున్నాడు. నాకు దృష్టికి వచ్చిందంటే నేను వార్తల మీద వార్తలు రాస్తాను తెలుసు, ఆయన వదిలిపెట్టాడని. అని సరే అని చెప్పేసి అప్పుడు ఫోన్ చేసి రాజశేఖర రెడ్డికి, లేదు భయ ఏదో మిస్టేక్ అయిందని చెప్పుకున్నాడు అంత సబ్జెక్ట్ అయిపోయింది. ఓవరాల్ గా వైఎస్ ఫ్యామిలీని దగ్గరగా చూశారు, దూరం నుంచి చూస్తే వాళ్ళు ఏదో పెద్ద పులుల్లాగా, వాళ్ళ భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ లాగా అనిపిస్తుంటారు. అంటే అంత భయస్తులు అని చెప్పి మీరు కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా వాళ్ళు మేకపోతే గాంభీర్యమా, లేదంటే నిజంగానే ధైర్యస్తున్నారు? అంత మేకపోతే గంభీరం కాక ఏం ధైర్యస్తులు ఉన్నా కదా. ఇప్పుడు మీకు ఇది ఒక ఉదాహరణ చెప్పాను. రాజశేఖర్ లాంటి వాడి ఓడిపోతున్నానని ఇప్పుడు ఆయన కూడా ఎలా ఉంటాడంటే గంభీరంగా ఉంటాడు. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి పిలిచి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఏంది ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు బాంబులు వేయాలి రాయచోటి ఉప ఎన్నికల్లో, అక్కడ ఏదో సీన్ క్రియేట్ చేయాలని ఆలోచన చేసిండు. ఆలోచన చేస్తే అప్పుడు నాకు తెలిసింది, నేను వెళ్ళాను, ఏంటి ఈ పని ఇట్లా కరెక్ట్ కాదు కదా, నీ లైను, నువ్వు రేపొద్దున నీ మీద కూడా కేసులు పెడితే ఏం చేస్తావు, తెలుగుదేశం గవర్నమెంటే కదా అక్కడ ఉండేది, ఇట్లాంటి రాజకీయాలు ఎందుకు చేసుకుంటావా నువ్వు, ఇట్లాంటి ఆలోచన రిగ్గింగ్ చేయాలని 12 విలేజ్ లో రిగ్గింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నువ్వు రిగ్గింగ్ చేయకపోయినా మీరు గెలుస్తారు అక్కడ, నా సర్వే చెప్తున్నది. నువ్వు ఊరికి అభద్రత భావం ఫీల్ అవుతున్నావు అంటే మానేసినాడు. అప్పుడు రిగ్గింగ్ చేయడం మానేశాడు. గెలిచారు, గెలిచారు. దొంగ ఓట్లు వేసుకున్నారు. అయితే పులివెందుల నుంచి అప్పుడు అంటే ముస్లింస్ ఎక్కువ ఉండేవాళ్ళు రాయచోట్లో, బెదిరించేసరికి వాళ్ళందరూ ఊరి పారిపోయినారు. పారిపోతే ఏం చేసిండు, జెంట్స్ కూడా బురకాలు కుట్టించి బురకాలు తగిలించి లైన్లో నిలబెట్టి ఓట్లు వేసుకున్నారు. బురకాలని లాస్ట్ లో తీసి పడేసి ఫోటో తీసి వార్త కూడా రాచా, బురకాలు వేసుకుని దొంగ ఓట్లు వేసారు. దేనికి ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. అంత అంత అంటే అతను వాస్తవంగా అతను ఫ్యాక్షనిస్ట్ కాదు. ఎవరు రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి కూడా ఫ్యాక్షనిస్ట్ కాదు. వాళ్ళ నాన్న అన్ని రకాలు అని మనం ఏం చెప్పలేము.